బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపైన అధికారులు కొరడా జులిపిస్తున్నారు. ప్రమాణాలు పాటించని బస్సులకు నోటీసులు ఇస్తున్నారు. లైసెన్స్ ఎక్స్పైరీ అయిన బస్సులను నిలిపివేస్తున్నారు. నెల్లూరు ఘటనతోటి మేల్కొన్న ట్రాఫిక్ పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. ప్రత్యేక టీములతోటి ఆర్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై అధికారులు కొరడా జులిపిస్తున్నారు. ప్రమాణాలు పాటించని బస్సులకు నోటీసులు ఇస్తున్నారు. లైసెన్స్ ఎక్స్పైరీ అయిన బస్సులను నిలిపివేస్తున్నారు. నెల్లూరు ఘటనతోటి మేల్కొన్న ట్రాఫిక్ పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. ప్రత్యేక టీములతోటి ఆర్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అది బస్సు కాదు, మృత్యు శకటం. 20 మంది ప్రాణాలను తీసింది. అబ్బం శుభం తెలియని ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది జీవితాల్లో చీకట్లు నింపింది. ఒక్కసారిగా పగలు మంటలు అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఏం జరుగుతుందో తెలుసుకుని తేరుకునే లోపు జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. కళ్ళ ముందే తోటి ప్రయాణికులంతా బూడిదగా మారిపోయారు. కాసేపట్లో గమ్యస్థానాలకు వెళ్లాల్సిన వాళ్ళు మృత్యు ఒడిలోకి పోయారు. బస్సు ప్రమాద ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నెల్లూరు వాసులు మృత్యువాత పడ్డారు. వించమూరు మండలం గొల్లవారిపాలెంకు చెందిన గోల రమేష్ కుటుంబం సజీవ దహనమైంది. రమేష్ కుటుంబం బెంగళూరులో స్థిరపడింది. హైదరాబాద్ వెళ్లి బెంగళూరు వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. భార్య, 2 పిల్లలు సహా రమేష్ మృతి చెందారు. అలాగే సంగారెడ్డి జిల్లా పటాన్చెరువుకు చెందిన తల్లి కొడుకులు సజీవ దహనమయ్యారు. పటాన్చెరువు నుంచి కావేరీ ట్రావెల్స్ బస్సులో బయలుదేరిన వారిలో బెంగళూరుకు చెందిన ఫీల్మన్ బేబీ, ఆమె కుమారుడు కిషోర్ కుమార్ ఉన్నారు. నిద్రలోనే మృత్యు ఒడికి చేరుకున్నారు. కర్నూలు బస్సు ప్రమాద ఘటన దృశ్యాలు ప్రతి ఒక్కరిలో విషాదాన్ని నింపాయి. ఏ ఒక్కరిని కదిలించినా, ఏ ఒక్కరితో మాట్లాడినా కూడా ఒక్కొక్కరిది ఒక్కో బాధ, ఒక్కొక్కరిది ఒక్కో దీన గాథ. కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ ప్రమాదానికి గురైంది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఓ బైక్ని బస్సు ఢీకొట్టడంతో డీజిల్ ట్యాంకు వద్ద మంటలు చెలరేగాయి. వెంటనే మంటలు వేగంగా బస్సు మొత్తం వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 20 మంది మరణించగా 22 మంది గాయపడ్డారు. బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతి చెందిన వారిలో బైకర్ కూడా ఉన్నారు. కర్నూలు రోడ్డు ప్రమాదానికి గురైన బస్సుపైన రవాణా శాఖ అధికారులు కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరి ప్రమాదానికి గురైన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు DD01N9490 నెంబర్తో రిజిస్టర్ అయింది. కావేరీ ట్రావెల్స్ పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఆ బస్సును నడుపుతున్నారు. 2018 మే 2న డామన్ డయ్యూలో రిజిస్ట్రేషన్ చేశారు. 2030 ఏప్రిల్ 30 వరకు టూరిస్ట్ పర్మిట్ జారీ అయింది. బస్సు ఫిట్గా ఉన్నట్లుగా ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లు గుర్తించారు. ప్రమాదానికి గురైన బస్సుకు 2027 మార్చి 31 వరకు ఫిట్నెస్ ఉంది. 2026 ఏప్రిల్ 20 వరకు బస్సుకు ఇన్సూరెన్స్ ఉంది. ఇక బైక్ను బలంగా ఢీకొట్టడం వల్లే బస్సులో మంటలు వ్యాపించాయని రవాణా శాఖ అధికారులు తెలిపారు. అన్ని కోణాలు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని, దర్యాప్తు నివేదిక మేరకు భవిష్యత్తులో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు.
డోర్లు ఏ అద్దాలు ఓపెన్ అవ్వలేదు సార్. వెనకాల అలా బద్దలు కొడితే దబదబా కొడుతుంటే ఈ అద్దం పగిలింది. అందులోంచి మేము బయటకు వచ్చాం సార్. పెద్ద అద్దం కాదు సార్, ఓన్లీ డోర్ కున్న అద్దం అందులో ఉంచండి. పాపం అందరూ చాలా ట్రై చేసి అప్పర్ 19 అండి, U19 లాస్ట్ అండి. నేను దిగలేదు సార్. మెలకు వచ్చేటప్పటికే డోర్ని బద్దలు కొడుతున్నారు. ఆ మబ్బు ఆ మొత్తం అంతా కూడా మసక పొగతో మసకపోసిపోయింది. ఎవరేం తెలుస్తలేదు సార్ ఏమైంది అనే లోపు నన్ను పైనుంచి కింద ఎవరు ఉన్నారో వాళ్ళు ఎవరు అందులో చెయ్యట్టుకు లాగుతున్నారు. లోపల నుంచి బయట లాగేశారు. వాళ్ళ పడిపోయి నేను బయట పడిపోయాను. లేచి చూసేటప్పటికి ఆల్రెడీ ఫ్రంట్ అంతా కాలిపోయి ఫైర్ అయిపోయి పేలిపోతుందండి. టప్ 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 సౌండ్లతో పేలిపోతుంది. ఏ డోర్లు ఏ అద్దాలు ఓపెన్ అవ్వలేదు సార్. మామూలుగా యాక్సిడెంట్ ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగేటప్పుడు మార్నింగ్ టైం జరిగితే తీవ్రత వేరే విధంగా ఉంటుంది, డీప్ స్లీప్ లో జరిగితే వేరే విధంగా ఉంటుంది. ఇప్పుడు లేట్ నైట్ 3 గంటలు అన్నప్పటికీ ఇప్పుడు సర్వైవ్ అయిన వాళ్ళందరినీ మీరు చూసారు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంతా బయటకు వచ్చేసారు. మిగిలిన వాళ్ళు ఎవరైతే చనిపోయారో ఇంకా బ్లంట్ మిస్టేక్ జరిగినట్టు, పెద్దగా అంతా ఉండేది ఆ మాంసం ముద్దలు అయిపోయారు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ లో మా సెంట్రల్ గవర్నమెంట్ మార్క్ గైడ్ లైన్స్ పరంగా బాడీ బిల్డింగ్ ఎలా ఉంటుంది, బస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలి, సీటింగ్ ఎట్లుండాలి అనేది యూనివర్సల్ లా పరంగానే ఆ విధంగానే బాడీ బిల్డింగ్ కూడా జరుగుతుంది. ప్రమాదంలో మృతి చెందిన అందరికీ తెలంగాణ ప్రభుత్వ పక్షాన సానుభూతి సంతాపాన్ని తెలియజేస్తూ వెంటనే తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోవడానికి గద్వాల్ కలెక్టర్ గారిని అక్కడికి పంపి రవాణా శాఖ అధికారులను పంపడం జరిగింది. ఆంధ్ర మంత్రి రవాణా శాఖ గారితో పాటుగా కలెక్టర్ డిఐజీ గారులతో మాట్లాడి సమన్వయం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఉదయాన్నే ఆదేశించినారు. అన్ని రకాల తెలంగాణ ప్రభుత్వం తరఫున అక్కడ సహాయ చర్యలు కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన చర్యలన్నింటిలో కూడా మనం తెలంగాణ ప్రభుత్వం తరఫున స్పందించమని సంఘటన విచారణ కూడా ఆదేశించినాం. అదేవిధంగా రవాణా శాఖ అధికారులను రాష్ట్ర స్థాయిలో ఇటువంటి బస్సులకు సంబంధించి కానీ తదితర రవాణా వాహనాలను ప్రజా రవాణా వాహనాలకు సంబంధించినటువంటి అన్ని నియమ నిబంధనలకు సంబంధించి చెక్ చేయమని కూడా ఆదేశించినాం. 100-200 మీటర్ అట్లే బస్సును లాక్కిన్ చేసుకుంటారు. సో దాని మూలంగా బస్సుకున్నటువంటి డీజిల్ ట్యాంకు బర్స్ట్ అయ్యి బ్రేక్ అయ్యి ఆ ఇగ్నిషన్ వల్ల మంటలు చెలరేగినాయి. ఆ మంటలు చెలరేగడంతో అది ముందర కూర్చున్నటువంటి వాళ్ళకు అవకాశం రాలే, వాళ్ళు బయటికి రాలేకపోయారు. వెనుక ఉన్నవాళ్ళు ఎవరో మహానుభావుడు ఆ అద్దాలు వెనుక బ్యాక్ సైడ్ పగలగొట్టిన కాడ దానిలో నుంచి ఈ మిగిలినటువంటి 27 మంది బయట పడగలి. దాంట్లో చిన్న స్పార్క్ వల్ల కొంచెం దాంట్లో మంటలు చెలరేగటం, ఆ మంటలు చెలరేగి అక్కడ చాలా మంది సుమారుగా మనకి 19 మంది 17 మంది పెద్దవాళ్ళు, ఇద్దరు చిన్నపిల్లలు చనిపోవటం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈ సంఘటనకి సంబంధించి మనకు మాక్సిమం మార్నింగ్ 3 o'clock నుంచి 3:15 టైంలో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 3:21 కి నియర్ బై ఉన్న సిఐకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా చిన్నటైపూర్ విలేజ్ కి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేయడం జరిగింది. That's why they are not able to. Not many of the people are not able to. Come out and tell me price of the loss. It is very sad. Not so. Having a hard time for announcing expiration. That really means a lot. State of it. And also I'd like to ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఆటో డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు గర్భిణితో సహా 5గురికి గాయాలయ్యాయి. చందాపురం రోడ్డు అయ్యప్ప స్వామి గుడి వద్ద డ్రైవర్ నిర్లక్ష్యానికి ఆటో అదుపు తప్పి డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. ఆటోలో 11 మంది ప్రయాణికులు ఉండగా అందులో 6గురికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆటో నందిగామ పట్టణం నుంచి చందర్లపాడు మండలం చింతలపాడు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ర్యాష్కి వెళ్తుంటే మా హస్బెండ్ ఇన్సిడెంట్ చెప్పిన ఇంట్లో ప్రెగ్నెన్సీ లేట్ అయిందన్న, చిన్నగా బాని అంటే సౌండ్స్ బాగా పెట్టుకొని ర్యాష్కి వెళ్ళి వెనకెవరు పిలిచారని తిప్పిండు హ్యాండ్. తిప్పితే అదే ఎదర ఏందంటే డివైడెడ్ అది తగ్గి బాగా
ఎంతమంది దెబ్బలు అయింది? ఆరుగురికే చింతపడి, ఆయన చింతపడి, ఒక ఆయన మా నాన్న, ఒక ఆయన మా హస్బెండ్, నేను, ఇంకా ఆటో అతను, వేరే ఆయన విజయవాడ. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నంలోని గండిపోచమ్మ బోటింగ్ పాయింట్ వద్ద పాపికొండల పర్యాటక బోట్లను పోలీసులు తనిఖీలు చేశారు. రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్ పాపికొండల పర్యాటక బోటు యజమానులతోటి సమావేశం నిర్వహించారు. బోట్ల లైసెన్స్ రికార్డులను పరిశీలించారు. పర్యాటకుల భద్రత విషయంలో ఎలాంటి నియమాలు పాటిస్తున్నారని బోటు యజమానులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పర్యాటకుల భద్రత ముఖ్యమని బోటు నిర్వాహకులకు పోలీసులు సూచించారు. ములుగు జిల్లా ఏటూరు నాగరం మండల కేంద్రంలో పోలీస్ శాఖ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించింది. వే జంక్షన్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు పోలీస్ సిబ్బంది క్యాండిల్ ర్యాలీతోటి అమరులకు నివాళులు అర్పించారు. ఏటూరు నాగరం డివిజన్ పరిధిలోని తాడ్వాయి, మంగపేట, కన్నాయిగూడెం పోలీసులు అమరవీరుల త్యాగాలను కొనియాడుతూ నినాదాలు చేశారు. ఇక భారత సిఆర్పీఎఫ్ జవాన్లకు, చైనా బలగాలకు జరిగిన పోరాటంలో వీరమరణం పొందిన పోలీసుల స్మరణార్థం జరుపుకునే ఈ అమరుల దినోత్సవంలో పాల్గొన్న గ్రామస్తులకు, యువతకు ఏటూరు నాగరం సీఏ శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. జాగృతి జనం బాట కార్యక్రమంతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నేటి నుంచి జిల్లాల యాత్ర చేపట్టనున్నారు. సామాజిక తెలంగాణ లక్ష్యంగా 33 జిల్లాల్లో యాత్రకు రోడ్ మ్యాప్ రెడీ చేసుకున్న కవిత నిజామాబాద్ నుంచి జనం బాటకు శ్రీకారం చుట్టనున్నారు. గన్ పార్క్లో అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించిన కవిత హైదరాబాద్ నుంచి నిజామాబాద్ చేరుకుంటారు. ఫిబ్రవరి వరకు అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ కవిత జనం బాట పూర్తి చేయనున్నారు. కేసరి ఫోటో లేకుండానే యాత్ర చేయాలని కవిత నిర్ణయం తీసుకున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోతోటి ప్రజల్లోకి వెళ్లనున్న కవిత యాత్రలో భాగంగా మేధావులు, విద్యావంతులను కలుసుకోనున్నారు. రాజకీయంగా ఎలా ముందడుగు వేయాలనే అంశాలపైన బడుగు బలహీన వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. ప్రజలు కోరుకుంటే రాజకీయ పార్టీ పెడతానన్న కవిత జిల్లాల యాత్ర పూర్తయ్యేలోపు కవిత క్లారిటీ ఇవ్వనున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక బరిలో అభ్యర్థుల తుది జాబితా ఖరారైంది. నవంబర్ 11న పోలింగ్ జరగనున్న ఈ ఉప ఎన్నికల్లో 58 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నట్లుగా రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. మొత్తం 211 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా 81 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వారిలో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు, పలువురు స్వతంత్రులు కలిపి మొత్తం 23 మంది నామినేషన్లు ఉపసంహరించుకోగా 58 మంది పోటీలో ఉన్నట్లుగా ఆర్ఓ వెల్లడించారు. అయితే ఇంతమంది పోటీ చేయడం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలో ఇదే మొదటిసారి. గతంలో 2009 ఎన్నికల్లో 13 మంది, 2014లో 21 మంది, 2018 ఎన్నికల్లో 18 మంది, 2023లో జరిగిన ఎన్నికల్లో 19 మంది పోటీ చేశారు. ఇక మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈసారి పోటీలో ప్రధాన పార్టీలతో పాటు పెద్ద సంఖ్యలో స్వతంత్రులు, విద్యార్థి సంఘాల నాయకులు, రైతులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపైన మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను రేవంత్ రెడ్డి ఎన్నికల్లో వాడుకుని వదిలేశారన్నారు. ఇప్పుడు నిరుద్యోగులను నిరంకుశంగా అణచివేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ పోలీసు పహారాలో ప్యాలెస్లో కూర్చున్నాడని మండిపడ్డారు. పోలీసులు లేకుండా రేవంత్ రెడ్డి అశోక్ నగర్, దిల్షుక్ నగర్కు రా అని సవాల్ విసిరారు. టీఆర్ఎస్ పార్టీ ఆనాడు 1,64,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది. కాకపోతే మేము చెప్పుకోలేకపోవచ్చు, కాకపోతే మీరు ఆశించినంత స్థాయిలో చేయలేకపోవచ్చు. గ్రూప్ 1, గ్రూప్ 2 ఆ రోజు ఆలస్యమైంది. కారణం ఏంటంటే 2 ఏళ్ళు కరోనా,
మేము 95% లోకల్ రిజర్వేషన్ రావాలి, ఎందుకంటే 40% ఇతర రాష్ట్రాల వాళ్ళు గ్రూప్ 1లో వస్తే మన పిల్లలకు అన్యాయం అవుతుందని చెప్పి 95% రిజర్వేషన్ కోసం కేసీఆర్ గారు కేంద్రం మీద ఒత్తిడి పెట్టి 2 సంవత్సరాలు కష్టపడి ఆ లోకల్ రిజర్వేషన్ మనం సాధించాం. ఇందాక మిత్రులు చెప్పారు రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చినా అంటుండు. ఆయన ఇచ్చిన వాటిల్లో నోటిఫికేషన్ ఇచ్చింది బీఆర్ఎస్, పరీక్ష పెట్టింది బీఆర్ఎస్, ఫిజికల్ టెస్ట్ పెట్టింది బీఆర్ఎస్, ఫలితాలు ఇచ్చింది బీఆర్ఎస్, కాయిదాలు వంచింది రేవంత్ రెడ్డి. అది 60,000 ఇచ్చినా అంటాడు. ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్ని పరీక్షలు నిర్వహించిన 15,400 ఉద్యోగాలు బీఆర్ఎస్ నోటిఫికేషన్ ఇచ్చింది. 9,000 గురుకుల ఉద్యోగాలు బీఆర్ఎస్ నోటిఫికేషన్ ఇచ్చింది. 8,000 గ్రూప్ 4 ఉద్యోగాలు బీఆర్ఎస్ నోటిఫికేషన్ ఇచ్చింది. అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ లో స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది 7,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ ఇచ్చింది. జేఎల్ 1,300 బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. 6,000 డిఎస్సి ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వమే నోటిఫికేషన్లు ఇస్తే వాటికి కాయిదాలు పంచి నేను ఉద్యోగాలు ఇచ్చిన అంటాడు బీఆర్ఎస్ పార్టీ. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు యూఏఈ పర్యటనలో బిజీగా ఉన్నారు. దుబాయ్లో తెలుగు ప్రజలతోటి సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. తెలుగు డయాస్పోరా ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. ప్రపంచంలో భారతీయులకు ప్రత్యేకత ఉందన్నారు. పుట్టిన ఊరును ఎవరు మర్చిపోవద్దన్నారు సీఎం చంద్రబాబు. 30 సంవత్సరాలకు మునుపు 95లో స్టార్ట్ చేశాం. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను, ఒక ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ కావాలి. మీ పిల్లల్ని మీరు బాగా చదివించండి. మీరు ఎంత డబ్బులు ఇచ్చారనేది ముఖ్యం కాదు. ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు భూమి ఇస్తే ప్రయోజకుడైతే కాపాడుకుంటాడు, అప్రయోజకుడైతే పోగొట్టుకుంటాడు. మీరు చదివిప్పించండి, తెలివితేటలు ఇప్పించండి. ప్రపంచాన్ని జయించే శక్తి మన తెలుగు వారికి వస్తుందని ఆ రోజే చెప్పాను. ఈరోజు ఒక ఉదాహరణ చూస్తే, నేను ఆ రోజు మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ తీసుకొచ్చాను. ఆ మైక్రోసాఫ్ట్ లో నాదెళ్ల సత్య ఉద్యోగానికి వెళ్ళాడు. ఈ రోజు నాదెళ్ల సత్య మైక్రోసాఫ్ట్ సీఈఓగా తయారయ్యాడంటే అది తెలుగువారి సత్తా. నిన్ననే నేను చూశాను, పేపర్లో చూశాను. నాదెళ్ల సత్య సంవత్సర ఆదాయం ఎంత తమ్ముళ్ళు? 850 కోట్ల రూపాయలు. ఎంత వ్యవసాయం చేస్తే ఈ ఆదాయం వస్తుందని అడుగుతున్నా. అందుకే ఆ రోజు చెప్తున్నా, ఈ రోజు చెప్తున్నా, తెలుగు జాతికి తిరుగు లేదు. ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ 1 గా తయారవుతుంది. సీఎం జగన్ పైన మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శలు చేశారు. రాష్ట్రంలో నకిలీ మద్యం, డేటా సెంటర్, ఆరోగ్య వ్యవస్థలపైన అన్ని అబద్ధాలే మాట్లాడారని మంత్రి అన్నారు. ప్రజల్ని తప్పుదారి పట్టించడం కోసం కొన్నిసార్లు అబద్ధాలు చెబుతారు. ఇవన్నీ జగన్ తన మానసిక వ్యాధిలో భాగం చేస్తారని విమర్శించారు. గత ప్రభుత్వం నుంచి ఆరోగ్యశ్రీపై 2,500 కోట్లు అప్పు వారసత్వంగా వచ్చిందన్నారు. ఇప్పటి వరకు 5,250 కోట్లు చెల్లించగా ఇంకా 2,700 కోట్ల బకాయిలు ఉన్నాయని మంత్రి సత్యకుమార్ అన్నారు. గంటల పాటు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక సుదీర్ఘ ప్రసంగం చేసి అనేక రకాలైన అలవాటైన అబద్దాల్ని వారు వల్ల వేయడం జరిగింది. దాంట్లో భాగంగా విశాఖపట్నానికి మొదట డేటా సెంటర్ నేనే తెచ్చానని, దానికి కొనసాగింపే ఇవాళ గూగుల్ డేటా సెంటర్ అని, రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతోందని, వ్యవసాయ రంగం పూర్తిగా నిర్వీర్యమైపోయిందని, ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయిందని, అనేక రకాలైన అబద్ధాలని వాళ్ళు 2 గంటల పాటు చెప్పడం జరిగింది. కన్ఫాబులేషన్ అని ఒక ఫినామినన్ ఉంటుంది. కన్ఫాబులేషన్ ఫినామినా ఏంటంటే, ఒక వ్యక్తి తను అబద్ధాలు చెప్తున్నానని తెలియదు కానీ ఆయన మస్తిష్కంలో తను చెయ్యని పనులు చేసినట్టుగా పదే అనుకోవడం వల్ల రికార్డ్ అయిపోయి ఉంటాయి. దానివల్ల చేయని పనులు చేసినట్టుగా పదే చెప్తుంటారు. ఒక పొలిటికల్ ఫిలాసఫీ కూడా ఉంది, ఫెంటాస్టిక్ సూడోలజీ అని. దీంట్లో వాళ్ళు అబద్ధం చెప్తున్నామని తెలుసు, అయినప్పటికీ కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసం అబద్ధాలు చెప్తూ ఉంటారు. మ్యాక్కిలివేన్ అని అదొక ఫిలాసఫీ ఉంది, అదొక రకమైన మానసిక వ్యాధి కూడా. దీంట్లో అబద్ధం చెప్తున్నామని తెలుసు కానీ పక్కనాల వల్ల నిందలు మోపుతూ బురద చెల్లుతూ అబద్ధాన్ని మళ్ళీ నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నామని అన్ని తెలిసి చేసే విధానం అది. ఇవన్నీ ముదిరిపోయిన తర్వాత ఒక నార్సిజం మొదలవుతుంది. అబద్ధాలు చెప్పడం, ప్రజల్ని నమ్మించాలని చూడడం, తర్వాత తమ రాజకీయ లబ్ధి కోసం
బురద చల్లడం, ఈ రకంగా చేస్తూ చేస్తూ చివరికి నార్సిజం దశలోకి వెళ్ళిపోయి మేము దైవాంశ సంభూతులని, మేము చెప్పింది అందరూ వినాలని, తను చెప్పిందే 100% వాస్తవమని, అది పూర్తి పచ్చి అబద్ధమైన వాస్తవంగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైన దశ నుంచి మొదలై ఇవాళ నార్సిజం స్థితికి చేరుకున్నారు. తనని తాను దైవదూతగాను అనుకునే పరిస్థితికి ఆయన చేరుకోవడం జరిగింది. వేములవాడ ఆలయ గోదాంలో సరుకులు కాజేస్తున్న వీడియో బయటకు రావడం కలకలం రేపుతోంది. ఇదే అంశంపైన గోదాం సూపరింటెండెంట్ వెంకటప్రసాద్పై రాజ్ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేస్తుంది. రాజ్ న్యూస్ కథనాలపైన ఈవో రమాదేవి స్పందించారు. వెంకటప్రసాద్కు నోటీసులు జారీ చేశారు. 5 సభ్యులతోటి కమిటీ వేశారు. కానీ ఈ అంశాన్ని తెరపైకి రానివ్వకుండా లోపల సద్దు మణిగించి సరుకులు అక్రమంగా తరలించిన వెంకటప్రసాద్ను కాపాడాలని ఉన్నతాధికారులు చూస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలను అటు ఎన్టీఏ ఇటు ఇండియా బ్లాక్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమంలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. సమస్తీపూర్ జిల్లాలోని కార్పొరీ గ్రామం అందుకు వేదికైంది. బీహార్ మాజీ సీఎం దివంగత నేత కార్పొరీ ఠాకూర్కు నివాళులర్పించారు. యువతకు సాధికారత కల్పించడమే తమ కూటమి ప్రాధాన్యత అని ప్రధాని తెలిపారు. ఫెస్టివల్ సీజన్లో ఆఫర్ లెటర్స్ అందుకోవడం వేడుకలను రెట్టింపు చేస్తుంది అన్నారు. बिहार के लोगों के सपने, आपके सपने, हर बिहारी का सपना, ये मोदी का संकल्प है। आप जैसा समृद्ध बिहार चाहते हैं, एनडीए भी वैसा ही बिहार बनाने के लिए ईमानदारी से जुटी है। हमारे लिए बिहार के नौजवानों का सुनहरा भविष्य बहुत बड़ी प्राथमिकता है, लेकिन आरजेडी और कांग्रेस वालों से आप ऐसी उम्मीद नहीं कर सकते। आरजेडी और कांग्रेस को अपने अपने परिवारों के राजनीतिक भविष्य की ही चिंता है। इसलिए वो आज बिहार के नौजवानों के सामने झूठ के नए रिकॉर्ड बना रहे हैं। ये लोग सोचते हैं कि इनके हर झूठ पर बिहार का मेरा प्रभावशाली युवा क्या ऐसे ही विश्वास कर लेगा क्या? साथियों,